హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసారో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం 2 ఆనియన్స్ తీసుకొని ఇలా బిగ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు, నెక్స్ట్ దీనికి పొడి అవసరమైంది, పప్పులు, ఇంకా సాల్ట్, వెల్లుల్లి, ఇంకా కొంచెం జీరా, ఇంకా కారం మొత్తం వేసి మిక్సీ చేసి ఫైన్ పౌడర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ మనం ఆయిల్ అనేది దీంట్లోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ పల్లీలు వేయాలి, ఒక గుప్పెడన్ని పల్లీలు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ కొంచెం శనగపప్పు, నెక్స్ట్ దీంట్లోకి మనం ఆవాలు అనేది యాడ్ చేయాలి, కొంచెం జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం దూరగా వేయాలి. కొంచెం దూరగా కొంచెం ఇలా రెడ్డిష్ కలర్ అయ్యాక ఆనియన్స్ కూడా దీంట్లో వేసేయాలి. ఆనియన్స్ కూడా కొంచెం సేపు మనం ఇందాక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 ఆనియన్స్, కరివేపాకు వేసేయాలి. ఇంకా వెల్లుల్లిపాయ కూడా ఈ 3 వేసేసి ఈ 3 కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నని మంట మీద పెట్టి మనం వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ దీంట్లోకి మనం ఒక 4-5 పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాము. పచ్చిమిర్చి కొంచెం సన్నగా మధ్యలో స్ప్రెడ్ చేసి కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత చూడండి, మొత్తం మనం ఎలా ఇది మొత్తం మనకి కొంచెం చూడండి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటో తీసుకొని టమాటో వేసుకున్నాము. టమాటో కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమాటో పీసెస్ అనేవి కొంచెం మనకి మగ్గాలన్నమాట. టమాటో మగ్గిన తర్వాతే మనం దీంట్లో కావాల్సినంత సాల్ట్, ఇంకా పసుపు కొంచెమే, అంటే కొంచెం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి, ఇంకా పౌడర్లో కూడా కొంచెం కారం వేసాము కాబట్టి మనం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాం. కొద్దిగా అంటే కొద్దిగా కారం మాత్రమే వేయాలి. కారం వేసిన తర్వాత మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు అన్నీ కలిపి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఒక పక్కన ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనకి ఎన్ని బొరుగులు కావాలంటే మనకి సరిపడినన్ని, మన ఫ్యామిలీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని బొరుగులు తీసుకొని ఆ వాటర్లో దాంట్లో నుంచి నాననివ్వాలి. ఒక 2 మినిట్స్ నానితే చాలు. నానిన తర్వాత మొత్తం తీసి మనం ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో వేసేయాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లో వేసేసి మొత్తం కలిపి చూడండి, ఇలా మొత్తం కొంచెం కూడా ఉంచకూడదు. మొత్తం కలిపి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు మాత్రం అస్సలు ఉండకూడదండి. నీళ్ళు మొత్తం పిండేసి దీంట్లో యాడ్ చేయాలి మనం. అప్పుడే ఇది మసాలా అనేది మనకి దాంట్లోకి పడుతుంది, లేకపోతే వాటరిష్గా అయిపోతాయి. నీళ్ళు మొత్తం పిండేసిన తర్వాత మొత్తాన్ని మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి ఎల్లో కలర్లో అనేది వస్తుంది మన బొరుగులు అనేది. అప్పుడు ఒక 2 మినిట్స్ మొత్తం మసాలా మొత్తం మనం బొరుగులకి పట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఆ పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా, పప్పులు, ఇంకా సాల్ట్, కారం, జీరా, వెల్లుల్లి వేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని మనం దీనిపైనుంచి వేయాలన్నమాట. ఇప్పుడు పౌడర్ చూడండి, ఇంకా లాస్ట్ పౌడర్ వేసి ఇంకా దింపేటప్పుడు పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు కలిపి చూడండి. ఇప్పుడు పౌడర్ వేస్తున్నాము. ఈ పౌడర్ ఇలా వేసుకోవాలి మనం ఫైన్గా. పౌడర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేసి
మనం స్టవ్ ఒక్కొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మన ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి ఇంకా స్నాక్స్కి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఉగ్గాని కాంబినేషన్గా బజ్జీ తీసుకుంటాము. మేమైతే బీరకాయ బజ్జీ చేసుకుంటాం. ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి. ఒక 2 కప్స్ అంటే 100 గ్రామ్స్ అంతవరకు సాల్ట్. నెక్స్ట్ మనం పక్కన ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి బజ్జీ ఫ్రై చేసుకోవడానికి. దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి ఈ బజ్జీలో వేసామంటే బజ్జీలు అనేవి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, అంతే, ఏం లేదు, సాల్ట్ ఇంకా ఆయిల్ మాత్రమే వేసాము. చూడండి, మనం ఇంకా బీరకాయ తీసుకొని ఒక్కొక్క బీరకాయ తీసుకొని ఇలా బజ్జీలాగా వేసుకోవాలన్నమాట. చూడండి, మన బజ్జీలు అనేవి ఎలా పొంగుతున్నాయో. దీనికి మంచి కాంబినేషన్ ఉగ్గానికి. కొంతమంది ఆలు బజ్జీ వేసుకుంటారు, కొంతమంది బీరకాయ బజ్జీ వేసుకుంటారు, కొంతమంది మిర్చి బజ్జీ వేసుకుంటారు. మా పిల్లలు కారం తినరు కాబట్టి మేమైతే బీరకాయ బజ్జీ వేసుకున్నాము. కారం మిరపకాయ బజ్జీ కూడా దీనికి చాలా మంచి కాంబినేషన్. ట్రై చేయండి ఫ్రెండ్స్. బజ్జీలు చూడండి మనవి ఎలా పొంగాయో, ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు దీనికి రెడీ అయిపోయే ఒకటే మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఇలాగే మొత్తం ఫ్రై చేసుకోవాలి. సెకండ్ బ్యాచ్ కూడా కొంచెం వేసుకుంటూ చూడండి, సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ ఇలాగే ఒక్కొక్క బీరకాయ తీసుకుంటూ పిండిలో కలుపుకొని వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే చేసాము. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి లాస్ట్లో 10 మినిట్స్కి పెట్టుకోవాలి, అంతే. చూడండి, మన బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్నీ తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇంకా వీటితో మంచి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ఈ కాంబినేషన్ అనేది ట్రై చేయండి. అందరికీ మీ ఇంట్లో నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఉగ్గాని బజ్జీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి.